ఇక్కడ ఎవడ హ్యాపీగా లేడు, అందరికీ చాలా కష్టంగా ఉంది, కష్టపడుతున్నారు కూడా. కాకపోతే గల్ఫ్ వెళ్ళాడు కదా ఆడికేంటి ఏమి ఉండదు అనుకుంటారు. గల్ఫ్లో చాలా కష్టం. కాకపోతే ఇక్కడ నుంచి వచ్చి రాగానే 4 ఉంగరాలు పెట్టుకుని బండి కొని నుంచి తిరిగేస్తాం. ఇది కాదు గల్ఫ్ జీవితం. ఇక్కడ కష్టపడటం జీవితం. ఇక్కడ బాధలన్నీ మర్చిపోతాకి ఇంటికాడ అలాగుంటారు అంతే, అంతకుమించి ఏం కాదు. సరేనా? ఓన్లీ ఈ కష్టాలన్నీ ఎందుకు? మన ఫ్యామిలీల కోసం. కష్టపడిన ప్రతి రూపాయి ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోవటం మంచిది. కాకపోతే ఈ గల్ఫ్లో చాలామంది చాలా విధాలుగా డబ్బులు పాడు చేసుకుంటున్నారు. ఎవరు పాడు చేసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నామంటేనండి, ఈ గల్ఫ్ కంట్రీలో చాలా చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయారు చాలామంది. ఒక పక్క ఆంటీలైనా, ఒక పక్క మందుకైనా, ఈ రెండు బాగా ఎక్కువ నడుస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏ పని మీద వచ్చి మా పని చేసుకుంటే బెస్ట్, అంతేగాని ఎవడో దేంతో తిరుగుతున్నాడు కదా, ఎవడో మందు తాగుతున్నాడు కదా అనేసి మనం చేయకూడదు. అట్లా చేస్తే మనకి ఇక్కడ జీవితం స్పాయిల్ అయిపోద్ది. ఇంటికాడ మన ఫ్యామిలీ కూడా ఇబ్బందుల్లో పడతారు అనమాట. ఇంటికాడ ఏదన్నా గౌకు నీళ్ళు చీపించుకోవడానికి జరుగుతుంది. ఇక్కడ మనం చీపించుకునేంత స్తోమత సరిపోదు, మనం సరిగా ఇక్కడ చూడరు. ఏదన్నా ఇబ్బందులు ఇక్కడ గల్ఫ్ కంట్రీలో శుభ్రంగా చేసుకున్నాను చూపే, ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయి అంటే మన కపీలు కూడా మనం చూడడం. అది ఇంకా బయట